వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో పోలీసుల విచారణ ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని పరిగి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి విచారిస్తున్నారు పోలీసులు. అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో ఇప్పటికే 17 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నారాయణ రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. జిల్లా పోలీస్ అధికారులతో తెలంగాణ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ భేటీ అయ్యారు. లగచర్ల ఘటన గురించి ఆరాధిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు ముందు ఏం జరిగిందనే దానిపై లోతుగా పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్ జైన్తోనూ మహేష్ భగవత్ సమావేశమయ్యారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిని పరిగి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, లగచర్ల ఘటన సంబంధించి పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటివరకు పరారులో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే మొత్తంగా 4 బృందాలు కలిసి ఎవరైతే పరారులో ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పటికీ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మొదటి రోజు అంటే ఘటన జరిగిన మరుసటి రోజు 20 మందిని అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా పరారులో ఉన్న వాళ్ళ కోసం 4 బృందాలు ఏర్పాటు చేసి వాళ్ళ కోసం గాలింపు చర్య చేశారు. అయితే ఇప్పుడు 10 మందిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళని సాయంత్రంలోగా రిమాండ్ చేసే అవకాశం ఉంది. అయితే మరోవైపు చూసినట్లయితే లగచర్య ఘటనకు సంబంధించి పూర్వపరాలు ఏం జరిగాయి, ప్రజాభిప్రాయ సేకరణ కంటే ముందు ఏం జరిగింది, అసలు ఎవరు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు, అసలు అక్కడికి కలెక్టర్ ఎందుకు వెళ్ళాడు, అసలు దీనికైనా సమగ్రంగా అసలు విషయాలు తెలుసుకున్న దానిపైన అదనపు డీజీ మహేష్ భగవత్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తోటి భేటీ కావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. అయితే ఘటనకు ముందు ఘటన తర్వాత కలెక్టర్ అక్కడికి వెళ్ళడానికి ముందు ఏం జరిగింది, ప్రజాభిప్రాయానికి ఆహ్వానించిన వారెవరు, అక్కడికి వెళ్ళడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిందా, లేకుంటే ఎవరైనా చెప్తే వెళ్ళారా, లేకుంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ముందు అంచనా వేస్తారా లేదా అన్న విషయం కూడా తెలుసుకునేందుకు జిల్లా ఎస్పీ తోటి అదనపు డీజీ మహేష్ భగవత్ భేటీ అయ్యారు. అయితే దీంట్లో అన్ని విషయాలు కూడా తెలుసుకుంటున్నారు. అయితే భేటీ కంటే ముందు కలెక్టర్ అక్కడ వెళ్ళడానికి ముందు కలెక్టర్ ని కొంతమంది వ్యక్తులు ఆహ్వానించారు. అక్కడ రైతులు ఆహ్వానించిన మేరకే అక్కడ వెళ్ళాలని చెప్పి కూడా కలెక్టర్ తమకు చెప్పారని చెప్పి నారాయణ రెడ్డి చెప్పడం జరిగింది. మరోవైపు ఘటన జరిగిన తర్వాత దాన్ని కంట్రోల్ చేసేందుకు నారాయణ రెడ్డి ఎస్పీ స్థాయి అధికారులు ఏం చేశారు, అక్కడ ఉన్న పోలీసు అధికారులు ఏం చేశారు, అక్కడ ఉన్న కంట్రోల్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వీటన్నిటి మీద కూడా సమగ్రంగా అటు అదనపు డీజీ మహేష్ భగవత్ ప్రస్తుతానికైతే జిల్లా అధికారులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సేకరించిన తర్వాత ఒక పూర్తి స్థాయి దర్యాప్తు నివేదికను అటు ప్రభుత్వానికి పోలీస్ శాఖకు అందించే అవకాశం ఉంది. ఇప్పటికైతే మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్ట్ చేశారు. దాంట్లో బీఆర్ఎస్ నేత పేరు కూడా రావడం జరిగింది. ఇంకా చాలా మంది పేర్లు కూడా వస్తున్నాయి. ప్రస్తుతానికి ఇలా కీలకంగా ఉన్న సురేష్ ప్రస్తుతానికి పరారులో ఉన్నాడు. అతను కూడా పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.